ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూలాస్తాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మధ్యలో ఈ పూజ కాన్సెప్ట్ ఏంటన్నా? పొద్దున్నే లెగవటం, అగరబత్తి పెట్టడం, రోజు 108 ఓం నమః శివాయ అని పొద్దున్నే. నాకు చిన్నప్పటి నుంచి కార్లు అంటే చాలా ప్యాషన్. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల హైదరాబాద్ వచ్చేయాల్సి వచ్చు. ఫాదర్ మొత్తం అందరం కలిసి వచ్చేసాం. ఒకరోజు యాక్టివా డ్రైవర్ రాలా, అట్లా నన్ను తీసుకెళ్ళి డైలీ 50 రూపీస్ అతనికి ఇచ్చేవాళ్ళు అంటాం. ఏదే ఆ డ్రైవర్కి. కానీ ఇక్కడ యాక్టివ్ వదిలేరు. దెన్ అగైన్ అక్కడ ఆ పెయిన్ అట్లా ఫాలో అయినోడికే తెలుస్తుంది. ఇదే ఆలోచన ఉండేది, వేరే ఆలోచన ఉండేది. ఒక యంగ్స్టర్కి కంపల్సరీ ఒక స్టార్టప్ కష్టం ఉంటుంది. ఆ రోజు మిమ్మల్ని నమ్మి ఎవరు ₹1 అప్పిచ్చే పరిస్థితి ఉండదు. నాన్నగారి బిజినెస్ ఆల్రెడీ కొలాప్స్ అయి ఉంది. ఇక్కడ మళ్ళీ మా డాడీ హెల్ప్ చేశారు. ఏం పేరు పెట్టారు అప్పుడు? ఫాస్ట్ ట్రాక్స్. వై ఓన్లీ ఫాస్ట్ ట్రాక్ అంటే మీరు ఏమో చెప్పారు? మై మైండ్ సెట్ అండ్ మై టేస్ట్. ఎందుకు వచ్చింది బ్రెయిన్లోకి అది? ట్రాక్స్ అంటే రిలేటెడ్ టు కార్స్, ఫాస్ట్ అంటే రిలేటెడ్ టు రాకేష్. లైఫ్లో బాగా డిప్రెస్కి వెళ్ళిపోయినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా ఓవర్కమ్ చేసుకున్నారు? రోజు అయితేనే ఉంటాయి, ఏదున్నా జిమ్మేనా. ఇష్టమైంది కార్ డ్రైవ్. లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. యంగ్స్టర్స్కి ఏం కావాలండి? వాళ్ళ అమ్మాయిలు కావాలి, అమ్మాయిల అట్రాక్షన్ కావాలి, రోజు తిరగాలి, తాగాలి. అమ్మాయిలు పిచ్చి లేదా రాకేష్కి? వాళ్ళకే నేను పిచ్చింది. అంటే 10 years రన్ చేసిన బిజినెస్ స్టేబుల్ లేకపోయినా బిజినెస్లో సంపాదించింది మళ్ళీ తీసుకెళ్ళి బిజినెస్లో పెట్టేస్తాను. ఎస్ కానీ నాకు దాని మీద ఏం పిచ్చి ఉండదు. ఎందుకంటే నేను చూడని ల్యాండ్లా, నేను చూడని ఇలా అనిపిస్తుంది. శాలరీలు కూడా ఇవ్వలేని సిచ్యువేషన్స్ కానీ అట్లా ఎప్పుడన్నా ఫేస్ చేశారా? సార్ మా అన్నయ్యని అడిగాను 2 లక్షలు. నా దగ్గర ఒక KTM బైక్ ఉంది, దాన్ని అమ్మేసా. నా దగ్గర బ్రేస్లెట్ ఉంది, ఉంగరాలు ఉన్నాయి. పక్కన బ్యాంకులో లోన్ పెట్టి తీసుకున్నా. బీయింగ్ ఏ ఇండియన్ ఎంటర్ప్రెనర్, ఒక ఇండియన్ ఇలా ఉండాలి అని అంటే ఎలా ఉంటే బాగుంటుందని మీ ఫీల్? నేను ఎంటర్ప్రెన్యూర్లో కమర్షియల్ ఎంటర్ప్రెన్యూర్ అండి. ఫాస్ట్ ట్రాక్స్ నిలబెట్టడానికి మీ దగ్గర 60 మంది 70 మంది సైనికులు ఉన్నారన్నారు, ఎంప్లాయీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా తెలివిగలనే పెట్టుకుంటాను. నా దగ్గర ఉన్న ప్రతి ఒక్కడు నేను ఛాన్స్ ఇస్తే నన్ను నమ్మేస్తాడు. వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో నేను సర్కస్ జూ మాస్టర్ ఉంటారు కదా, అట్లా తెలుసు. వెల్ పాష్ బిజినెస్ మ్యాన్కి ఒక కార్కి కస్టమైజేషన్ ఎందుకు అవసరమో చెప్తాను. కస్టమైజేషన్ ఒక కార్కి కంఫర్ట్ కోసం అవసరమా, ప్యాషన్ కోసం అవసరమా? అంటే ఇప్పుడు మేము చేసే అన్నీ కూడా కంఫర్ట్ కోసమే, నాట్ ఫర్ ప్యాషన్. మీరు కొంటున్న రోలెక్స్ కానీ వాడుతున్నటువంటి వెహికల్స్ కానీ కంఫర్ట్స్ ఇస్తున్నాయా, లేకపోతే స్టేటస్ సింబల్స్ని ఇస్తున్నాయా? కాన్ఫిడెన్స్ ఇస్తున్నాయి. కానీ మీకు ఎప్పుడు అటెన్షన్ సిక్ లేదు కదండి? ఒక సెలబ్రిటీ కార్ని నేను డిజైన్ చేసి పాపులర్ అయిపోవాలి, పలానా ఇంకా సెలబ్రిటీ పేర్లు వద్దులే కానీ అలాంటి వాళ్ళు వస్తే చేసి అది రీల్ చేసేసి నేను ఈ రోజుకి సెలబ్రిటీ అయిపోవాలి. నేను ఏ రోజు కూడా నేను ఒక సెలబ్రిటీకి షేక్ హ్యాండ్ ఇచ్చాను, లేకపోతే ఒక VIP వచ్చాడు, అది మేము పోర్ట్రే చేయం. వి పోర్ట్రే అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ అవర్ వర్క్. సో మన వర్క్ వల్ల నాకు 10 కాల్స్ వస్తున్నాయి. ఆ 10 కాల్స్ కూడా నేనే ఫోన్ మాట్లాడుకుని దాన్ని బిజినెస్ కింద కన్వర్ట్ చేసుకుని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రాత్రికి నాకు నేను ఎంత సంపాదించాను అన్నది ఇంపార్టెంట్, కానీ నేను ఎవరితో షేక్ హ్యాండ్ ఇచ్చాను, నేను ఏం ఫోటో దిగానంటే అది నాకు కూడి పెట్టదు. ఇప్పుడు మనీ మ్యాటర్సా లేకపోతే హ్యుమానిటీ మ్యాటర్సా అని అంటే హార్డ్ రియాలిటీ ఏంటంటే నేను కూడా ఒక కామన్ మ్యాన్ లానే ఒక పబ్కి వెళ్ళా, ఒక జిమ్కి వెళ్ళా, అందరిలానే నాకు కూడా అటెన్షన్ కావాలి, నాకు మర్యాద కావాలి. వాడికి ఇస్తున్నారు నాకు ఎందుకు ఇవ్వట్లేదు అన్న ఒక మనసులో ఇట్లా రగిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు నమ్ముతారా దేవుడు ఉన్నాడా లేడా అంటే? నమ్ముతాను. ఓకే, దేవుడు లేడు అని చెప్పే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మనం అసలు డిబేట్లకి ఎవరు తప్ప మండే మార్నింగ్ టెంపుల్లో ఉంటా, 12 o'clock నేను పబ్లో ఉంటా. ఏది రెండు పాసిబుల్లే. కార్లకి ఖర్చు పెట్టే కల్చర్ని నేను ఒక డ్రగ్ లాగా ఇంజెక్ట్ చేస్తాను.
రోజు నలుగురిని కొత్త వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళతో నైట్ పార్టీ చేసి తాగి లేకపోతే వాళ్ళతో పిఆర్ పెంచుకుని కనెక్షన్స్ పెంచుకుని బిజినెస్ తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళు ఒక్కళ్ళు. నా దగ్గర ఉన్న బిజినెస్ టాక్టిక్స్ కానీ రాకేష్ గారు ఇండియాలో ఉన్న మాడిఫై చేసేటువంటి నేను టాప్ 5లో ఉంటానండి. ఫస్ట్ టాప్ 5లో టాప్ 5లో నా మై స్టోరీ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టోరీ ఇన్ ఇండియా. లైఫ్లో బాగా సక్సెస్ అయ్యి ఎంజాయ్ చేసిన టైం చెప్పండి. ఇప్పుడు నేను పోస్ట్ చేసేదే ఎంజాయ్మెంట్. ఎందుకని అంటే